ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన ఐడియాలజీని అమ్ముకునే దానిపైన మొత్తం సాక్ష్యాలతో సహా మీ ముందుకు తీసుకొని వస్తున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం పైన ఉండేది. కాంగ్రెస్ పార్టీ కేవలం సిద్ధాంతాన్ని చూసుకొని చాలామంది ఆ పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రేవంత్ రెడ్డి ప్రభావం కాంగ్రెస్ మీద పడ్డదా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతాన్ని మార్చుకున్నదా? ఎందుకంటే మనం చాలా సందర్భాలలో మనం చూసినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకసారి మాటిస్తే మాట పైన ఉండే పార్టీ, కాంగ్రెస్ మాటిస్తే మాట మీద ఉండే పార్టీ. అటువంటి పార్టీ ఈరోజు మరి లగిచెరుల భూములు గుంజుకుంటున్నా వాళ్ళు మాట్లాడతలేరు, వస్తలేరు, చూస్తలేరు. ఈరోజు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి తెలంగాణకు ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఎక్కడెక్కడో పాదయాత్ర చేస్తున్నారు. మరి లగిచెర్లలో ఏం జరిగింది? అక్కడ పోయి నేను పాదయాత్ర చేస్తా, ఆడబోయి చూస్తా, వాళ్ళ కష్టమేంది, ఆ గిరిజనులకు ఎందుకు ఏడుపు వచ్చిందని చెప్పి అక్కడికి చూడరు. కొండకల్ వెలిమెల గిరిజనుల భూములు గుంజుకుంటారు, కొడతారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ వచ్చి స్పెషల్ హియరింగ్ పెట్టి నన్ను పిలుస్తుంది, ఇద్దరు కలెక్టర్ నిలబెడుతుంది, ఇద్దరు కలెక్టర్లను నోటీసులు ఇచ్చేటట్టు చేస్తుంది. అక్కడ గిరిజన దగ్గర పోయి మాట్లాడారు, నిలబారు. కానీ ఉత్తరప్రదేశ్లో ఉన్న గిరిజనులు, బీహార్లో ఉన్న గిరిజనులు వేరే దగ్గర ఉన్న గిరిజనుల దగ్గర పోతారు. ఎందుకు పోతారు అంటే అక్కడ ఓట్లు కావాలి, ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి. ఈరోజు ఈ విధంగా చేస్తూ ఇది పోతా ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూ చాలా సెన్సేషన్గా మారింది. దాంతో అసలు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీనే ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఇదంతా నేను ఆరోపణలు ఇవన్నీ తర్వాత నేను దీని మీద డిస్కషన్ చేస్తా. కానీ దానికంటే ముందు మనము వీళ్ళ సిద్ధాంతము రెండు కొనల సిద్ధాంతమా, ఏ సిద్ధాంతం ప్రకారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది? రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో బాజాప్తా ఈరోజు సిద్ధాంతం అనేది అవసరం లేదు, సిద్ధాంతం అనేది ఏ రోజు నా అవసరాన్ని బట్టి నేను దాన్ని ఖతం చేసుకుంటా అని చెప్పిన పరిస్థితి. ఈరోజు అసలు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో ఒకసారి ఇందాం. అసలు ఆయన రాజకీయం ఏందని. నేమన్నా నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి అట్టే సాతి ఇద్దరే అని అంటే నేను చెప్పాను, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. ఓకేనా? ఇది మనందరికి తెలిసిందే. ఇక తాజాగా ఇండియా టుడేకు ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఒకసారి ఇంటర్వ్యూ వినండి. Mr. Revanth Reddy, what will you say to those who say that you are a political mercenary and you don't have a core political ideology? Allegiance किसके साथ? मेरा आइडियालजी सीधा ఆమెమన్నది, అసలు నీకు ఐడియాలజీ అనేది లేనే లేదు, ఐడియాలజీ అని అసలు ఏది నీ ఐడియాలజీ అని అంటది. ఇప్పుడు నా మాట నేను सादा आइडियालजी, गरीब लोगों को मदद करना, किसानों को मदद करना, पार्टी बदलना, पार्टी क्या इट्स अ फैसिलिटी. आप अगर पार्टी is a facility, okay? You are IT expert. You are working with Infosys or Microsoft. What is the big deal in between Microsoft or Infosys? Your ultimate goal is you wanted to invent something, you wanted to serve something. So it is like that. जब विपक्ष में थे, जब ये समझ रहे थे, तब मोदी जी हमारे खिलाफ कोई भी खड़ा नहीं करना है, खड़ा नहीं होना है, राहुल जी या कांग्रेस पार्टी नहीं रहना है. क्यों नहीं? हम खड़ा होकर दिखाएंगे, हम राहुल जी के साथ खड़ा होकर हम लड़ेंगे. तो ये आइडियोलॉजी ऑल्सो एन वन थिंग, गरीब के लिए कुछ काम करना. You are left, you are right, or otherwise you are communist, you are communalist. This is something different from core ideology. Core ideology. So I know what is core ideology, what is student organization, what is political organization or NGO, सब सारे पता है. मगर अल्टीमेटली हर किसी का गोल क्या है? गरीब को कुछ करने के लिए, जो तकलीफ में है उनको कुछ इलाज करे, तो वही काम करने के लिए कोशिश कर रहे हैं. क्यों आप ये आइडियोलॉजी का अभी बोले, गुड्स डिलीवरीज आइडियोलॉजी नाउअडेज. जब तक क्लोज्ड इकोनॉमी था हिंदुस्तान में आइडियोलॉजी अलग थे. जब ओपन बोले गुड्स डिलीवरी इज आइडियोलॉजी. Goods delivery is ideology. Now Congress party wants goods delivery ideology.
the person who will deliver the goods, that is the original ideology. So what goods did the Revanth Reddy has delivered to Congress party? What made Congress party? What made Congress party to change its ideology? Now goods delivery has been become a ideology. Now what is goods? Okay. Now Congress party has lost its identity. Is it correct? Congress party is not standing with the ideology. Is it correct? Congress party is not sailing with the ideological of Mahatma Gandhi ji and Nehru ji. It is only up to the speeches and up to the books. But in the practically, a chief minister of Telangana, he was the former PCC president who changed 4 parties. He is telling that changing of parties is just, it is a facilitator, it is not a ideological this thing. But how open daily he is giving the statement. I think Rahul Gandhi, Priyanka Gandhi ji and Congress party elders have not seen this statement. Okay. Openly, earlier also he is given a statement. Firstly, I have showed it what is the political party, from where he has come, that is why we have using this photo. But in Himachal governors meeting, నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దరే అని అంటే నేను చెప్పాను, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర. he has studied his school in BJP, college in TDP. Now he is working in Congress party. చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. I am doing job in Rahul Gandhi. Rahul ji, if you don't know Telugu, you try to translate it from this. Okay, you just see what he is speaking. Still you are tolerating, still you want his leadership in Telangana, still you want to share the stage with him. अभी भी आप इसके साथ आप मंच को शेयर करने के लिए रेडी है. आप बिहार में इसके इलेक्शन के लिए उसको बुलाते. After giving such a big statement that ideology is not a big thing for him. Ideology is not at all a big thing for him. Now I will show the proofs how you have changing your ideology. आपका आइडियोलॉजी कैसा बिखर गया, कैसा हो गया, मैं आपको दिखाता हूँ. एक स्टेटमेंट है आपकी कांग्रेस पार्टी फॉर तेलंगाना. आप दिखाए గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరామ్ అజారుద్దీన్ పేర్లు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అనౌన్స్మెంట్. ఓకే, here is a letter. Dear Meenakshi Natarajan ji, this is to inform you that the Honorable Congress President has approved the proposal for the nomination of following persons as MLC candidates under Governor's nomination in Telangana. Professor M. Kodandaram, Sri Muhammad Azharuddin. This is for your kind information and take necessary action. K.C. Venugopal. This has been given to Ms. Meenakshi Natarajan, AICC in charge, and A. Revanth Reddy, CLP leader, Telangana. This is the official letter issued by All India Congress Committee, 24 Akbar Road. This is on September 1st. This statement is been given. But here you have to observe that only Supreme Court has been given judgment that Kodandaram and other MLCs are to take action and they are not eligible for the MLC. But the Election Commission of India, the Election Commission of Telangana has not given any notification for the election. Number 1. Second point. Moreover, the Governor of Telangana has been not declared that 2 MLCs have been disqualified. Then how the Telangana cabinet has decided the 2 names of Professor Kodandaram and Muhammad Azharuddin as the MLC candidates under Governor's nomination in Telangana. This is where you have lost this ideology. Now this statement is removed from the Sandesh of Twitter. You can't see this. Now why K.C. Venugopal has ordered Sandesh, Congress Sandesh to remove this statement? This is first, just I will show you
Just I will show you. Take this one to close up. We'll go to the Twitter. Today I am going to open the close of Congress party. What is it doing? Okay. Nobody is greater in the sight of the people. No party. People are more than the party here. Now, when Congress party is lost its ideology, INC Sandesh. Okay. INC Sandesh. Okay. This is, we have opening its Sandesh website. This is one day statement. One day. This is all yesterday's. Now this is given on first day. You please see on first whether this statement is there or not. Why Congress party has removed this one? You have to answer. Here, just see. See this. All this is removed. This was there. Now it is removed. Congress Sandesh has removed this one. Now, who is Kodandaram? Okay, Muhammad Azharuddin, he is Congress party. First mistake is that it is not a mistake, it is a blunder mistake, and K.C. Venugopal has to be removed for issuing this letter. K.C. Venugopal should be removed immediately from the post of General Secretary. He should be removed immediately for making such a big statement without the concern of governor or without the notice of the election commission that 2 MLCs are being vacated. No such statement is issued. Okay, even though they have removed 2 of them and they are replaced. Now I want to ask, this is given on the letter pad of All India Congress Committee. Professor Kodandaram, is it from the Congress party? Earlier they used to issue a letter that Kodandaram, we are giving this seat for so and so party. But here you have mentioned that MLC candidates, 2 of these persons are from Congress party. This is for kind information and necessary action regards M. Kodandaram, Sri Muhammad Azharuddin. Okay. Now I will show earlier how was the letterheads issued. This is a letter issued. Okay. Now see, this is the AICC press release. Biennial elections to the Legislative Council. The Congress Party President Sri Mallikarjun Kharge has approved the proposal for the candidature of the following persons and Congress candidates to contest the ensuing biennial elections to the Legislative Council Telangana to be elected by the MLS. Sri Addanki Dayakar, Sri Kenawat Shankar Nayak, Srimati Vijayashanti. Here see, we have decided to allot 1 seat to CM. Here neatly they have mentioned a notice. ఇక్కడ చాలా స్పష్టంగా ఒక నోటీస్ ఇచ్చింది. ఇదివరకు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ వాళ్ళు అభ్యర్థులు మన వేరే పార్టీకి వస్తే, వేరే పార్టీ అలయన్స్లో మనం ఇస్తుంటే, మరి వాళ్లకు ఒక సీట్ మనం కేటాయిస్తున్నామని కింద నోటిస్తారు. ఇక్కడ మనకు నీటికి కనబడుతుంది. అద్దంకి దయాకర్, విజయశాంతి గారిని, శంకర్ నాయక్ గారిని, 3 అభ్యర్థులు, ఇంకో సీటు మేము సిపిఐకి ఇచ్చినాము అని చెప్పి కింద కేసీ వేణుగోపాల్ సంతకము పెట్టి రిలీజ్ అయింది. ఇదే కేసీ వేణుగోపాల్ సంతకంతో రిలీజ్ అయిన లెటర్లా కోదండరామ్ అనేటోడు మా పార్టీ అనే తీరుగా ఈరోజు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. కోదండరామ్ అనేటోడు ఎవరి పార్టీ? కోదండరామ్ అనేటోడు ఎవరి పార్టీ? ఏ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుండా ఆయన ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చిండు? ఇగో ఎం కోదండరామ్. కింద ఏది కూడా మెన్షన్ చేసలేదు. చూడండి, కింద ఏది కూడా మెన్షన్ చేసలేదు. ఈయన ఏ పార్టీకి వెళ్ళి వచ్చిండు? కోదండరామ్ మా పార్టీ, మహమ్మద్ అజారుద్దీన్ అంటే వీళ్ళ పార్టీ, కోదండరామ్ అనేతో ఈయన పార్టీ. ఇది కేసీ వేణుగోపాల్ ఇష్యూ చేసిండు, ఓపెన్గా అనొచ్చింది. మరి ఈ రోజు కేసీ వేణుగోపాల్ గారు ఇది కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లో రిలీజ్ చేసి మళ్ళీ ఎందుకు డిలీట్ చేసిండ్రు? ఇక నేను ఇప్పుడు అసలు కథ దుకాణం మొదలు పెడదాం. ఏంటంటే ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే, ఇది మహమ్మద్ అజారుద్దీన్ గారు కూడా ఇచ్చింది. ఇదే డీప్లీ హానర్డ్ అండ్ హంబుల్డ్ బై ది క్యాబినెట్ డిసిజన్ టు నామినేట్ మీ ఫర్ ది MLC పోస్ట్ under the governor's quota in Telangana. My heartfelt thanks to Congress Party Kharge, Srimati Sonia Gandhi Madam, Sri Rahul Gandhi ji, Srimati Priyanka Gandhi ji, Sri K.C. Venugopal ji
for their trust and blessings. Grateful to Honorable Revanth Reddy, Batti Vikramarka, the Cabinet, TPCC President Mahesh Kumar Gaud. క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఒక్కరు కూడా మీరు క్యాబినెట్ డిసిజన్ తీసుకుంటున్నప్పుడు వీళ్ళ అభ్యర్థుల పేర్లు మనం గవర్నర్కు పంపుదామని ఒక డిసైడ్ చేసినప్పుడు అసలు ఎలక్షన్ కమిషన్ ఈ క్యాబినెట్ డిసిజన్ మనం తీసుకునే ముందు ఒక్క మంత్రి అయినా ఒక్క మినిస్టర్ అయినా అందులో అసలు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వక ముందే మన అభ్యర్థులు ఎట్లా పంపుతామని ఎందుకు అడగలేదు? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏం చేస్తుంది? గాడిదగా కాస్తుందా? ఇంత బుద్ధి లేదా? రేవంత్ రెడ్డి అంటే బుద్ధి లేదు, ఓటుకున్నోడు దొంగ, రెడ్ హ్యాండ్ దొరికినోడు, ఎథిక్స్ లేవు, మారస్ లేవు. ఇందాక ఒప్పుకుంటూ నేను ఫస్ట్ వీడియో చూపించిన. మరి బట్టి అనే పేరు ఫస్ట్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉంది కదా, సరే వేరే పార్టీలకు అమ్ముడు పోయినా కానీ కాంగ్రెస్లో వండుకుంటా ఆయన సీక్రెట్గా బీజేపీ బీఆర్ఎస్కు అప్పుడప్పుడు అమ్ముడు పోయిండు. ఆ సిఎల్పిగా మనం ఓపెన్గా చూసినాం. అది 12 మంది ఎమ్మెల్యేలు పోయినా కానీ ఏం పీకలేదు బట్టి విక్రమ్, మూసుకొని కూర్చుండ్రు. అదే బీఆర్ఎస్ వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు పోతే సుక్కలు చూపించిండ్రు. 2 ఎమ్మెల్సీకి సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లాడి దాసోజు శ్రవణ్ వీళ్ళు అభ్యర్థులే కాదని చెప్పేసి ఈరోజు ఇద్దరిని ఊడబీకిండ్రు. మరి బట్టి అనేటోడు మన అందులో డిప్యూటీ సీఎంగా ఉన్నాడు క్యాబినెట్లో. మరి దీన్ని ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వకముందు, గవర్నర్ రద్దు చేసినట్టు ప్రకటించకముందు మనం ఈ క్యాబినెట్లా అనుమతి చేసి మనం పంపితే మనం తుగ్లక్ గాండ్లు అని అనుకుంటారని చెప్పి అనుకోలేదా? ఇది క్యాబినెట్ తుగ్లక్ నిర్ణయం అని అనుకోలేదా? ఇది ఈరోజు బండి కొనుక్కోక ముందే ఈరోజు హెల్మెట్ పెట్టుకొని నడుచుకుంటా పోతున్నట్టున్నది బండి షోరూమ్కి. ఇది బండి కొనుక్కోక ముందు బండి తీసుకోనికి హెల్మెట్ పెట్టుకొని పోయిందట. బండి మీద కూర్చొని హెల్మెట్ పెట్టుకున్నాడు కాదు. ఇది బండి కొని అక్కడికే నడుచుకుంటా రోడ్డు మీద పోతే పిచ్చోని చూస్తారు. హెల్మెట్ పెట్టుకొని నేను షోరూమ్కి పోతున్నా బండి కొనుక్కోనికి అని హెల్మెట్ పెట్టుకొని పోతుంటే పిచ్చోని చూసినాడు. ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్ కూడా పిచ్చోళ్ళని చూస్తున్నాడు. ఇవాళ ఎన్ని ఛానళ్ళు ఉంటాయి. ఏబిఎన్ ఉంటుంది 6 ప్యాక్, మహా న్యూస్ ఉంటుంది 6 ప్యాక్, పెద్ద ఛానళ్ళు ఉంటాయి. ఏ ఛానల్ ఈటీవీ ఉంటుంది, మా టీవీ ఉంటుంది, మహా టీవీ ఉంటుంది, గుడ్డు టీవీలు ఉంటాయి. ఏ టీవీ కూడా దీని మీద ఎందుకు చర్చ పెట్టలేదు క్యాబినెట్ నిర్ణయం పైన? ఈరోజు 4 కోట్ల జనంలా 4 కోట్ల పబ్లిక్లా ఇది ఒక ఇంత పెద్ద మోసం ఈరోజు తెలంగాణ జరుగుతుందని చెప్పి ఎందుకు చూపెడతలేరు? ఎందుకు అసలు సిద్ధాంతం అంటే ఏంది? ఒక లెఫ్టిస్ట్ సినిమాలా ఒకటి నేను డౌన్లోడ్ చేసిన. అది మేము ఇయాల్టి వరకు కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసిన, నేను వేరే పార్టీకి పోకుండా ఎందుకున్నానంటే కేవలం సిద్ధాంతం. అది బీజేపీ సిద్ధాంతమే. కానీ ఈరోజు చిత్రగుప్తు ఛానల్ ఆయన ఉన్నాడు, ఆయనను కొట్టిండ్రు, తిట్టిండ్రు, అవమానపరిచిండ్రు. కానీ ఇయాల్టికి బీజేపీని మోస్తూ ఉంటాడు. ఎందుకు మోస్తూ ఉంటాడు ఆయన? బీజేపీని ఎందుకు మోస్తాడో, 500 పెట్రోల్ లీటర్ అన్న కొనాలన్న ఎందుకు? ఐడియాలజీ, బీజేపీ ఐడియాలజీ. బీజేపీని నాకు తప్పు పట్టద్దు, ఆయన ఐడియాలజీకి నేను కట్టుబడి ఉన్నాడు, నాకు ఐడియాలజీకి నేను కట్టుబడి ఉన్నా. అసలు ఐడియాలజీ అంటే ఏంది అనేది ఒక నక్సలైట్ సినిమా ఇది. చనిపోవడానికి మనం విన్నాడు పోరాడింది. మీరు ఉండాలి మిత్రమా, దారి చూపే నాయకుడు లేకుండా మేమేం చేస్తాం మిత్రమా? మనం ఎన్నోసార్లు దీని గురించి మాట్లాడాం. దారి చూపించడానికి నాయకుల కంటే సిద్ధాంతాలు ముఖ్యం. సరైన సిద్ధాంతం ఉంటే మీ తరం నుండి మీకోసం నాయకులు పుట్టుకొస్తారు. సిద్ధాంతం లేని నాయకులే ఎప్పుడు అభిమానాన్ని సృష్టిస్తారో అది అభివృద్ధికి మార్గం చూపించదు. మేమా తప్పు చేయలేదని నమ్ముతున్నాం. ఈరోజు సిద్ధాంతం లేని నాయకులు ఎప్పుడు అభిమానుల్ని సృష్టిస్తారు. ఈరోజు అది జరుగుతుంది తెలంగాణ రేవంత్ రెడ్డి. కానీ సిద్ధాంతం ఉన్న నాయకుడు ఉంటే నాయకులు పుట్టుకొస్తారు. అందుకని ఆయన న్యాయాన్ని చంపుతా ఉన్నాడు, అందరు వెళ్ళిపోయేటట్టు చేస్తూ ఉన్నారు. ఈ సిద్ధాంతాన్ని నమ్ముకొని నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్నా కాబట్టి ఇయాటికలి నేను కాంగ్రెస్ పార్టీకి బయటికి పోలేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తన సిద్ధాంతాన్ని అమ్ముకుందని ప్రశ్నించిన. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఎవరైనా ఏమైనా ఏ తప్పు చేసినా కానీ నిలదీయాలి. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కామరాజ్ నాడర్ గారు మీటింగ్కి వస్తున్నానంటే ఇందిరాగాంధీ గారు ప్రిపేర్ అయ్యేది ఈయన ఏం ప్రశ్నలు అడుగుతాడో సిడబ్ల్యూసి మీటింగ్లో అని, ఈయన ఏం ప్రశ్నలు అడుగుతాడో అని చెప్పి, ఏ సిద్ధాంతం మీద మన సిద్ధాంతం తప్పినామని చెప్పి ఏ లెఫ్ట్ చూపెడతారో అని చెప్పి భయపడి ప్రిపేర్ అయ్యేది ఇందిరాగాంధీ. దట్ ఈస్ కామరాజ్ నాడర్. అందుకని కామరాజ్ నాడర్ గారు చనిపోయిన తర్వాత ఈరోజు అక్కడ పార్టీకి దిక్కు లేకుండా పోయింది. ఎందుకంటే ఐడియాలజీ గాడి తప్పింది కాబట్టి పార్టీ ఖతం అయిపోయింది అక్కడ. ఏ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతాన్ని
తన మూల సూత్రాలను ఎప్పుడైతే కోల్పోయిందో అక్కడికి వెళ్ళి వాళ్ళ సిద్ధాంతాన్ని కానీ వాళ్ళ పార్టీ ఉనికిని కానీ పోగొట్టుకుంటూ వచ్చింది. అది వెస్ట్ బెంగాలే కానీ, తమిళనాడే కానీ, ఈరోజు మహారాష్ట్రే కానీ, యూపీఏ కానీ, బీహారే కానీ ఎక్కడెక్కడ సిద్ధాంతాన్ని కోల్పోతూ వచ్చిందో వాళ్ళు అక్కడే ఇదైండ్రు. 2-4 సిద్ధాంతం అనేది 100% అవసరం లేదు. ఈరోజు నేను ఉత్తరప్రదేశ్లో భూబాధితుల తరపు నేను కొట్లాడుతున్నా. కాళేశ్వరంలో భూములు గుంజుకున్నప్పుడు మేము వచ్చి నిలబడ్డ రాహుల్ గాంధీ, సంగారెడ్డిలో మీటింగ్ పెట్టిన రాహుల్ గాంధీ, లగిచర్ల భూములు గుంజుకుంటే ఎందుకు వస్తలేరు? గిరిజనుల భూమి గుంజుకుంటే అంటే మీరు అధికారంలో ఉంటే ఒక సిద్ధాంతం ఉంటుంది, అధికారం లేకుంటే ఒక సిద్ధాంతం ఉంటుందా రాహుల్ గాంధీ గారు? వై ఐడియాలజీ డిఫర్స్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్? వై యువర్ ఐడియాలజీ డిఫర్స్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్? క్యాన్ యూ ఆన్సర్ రాహుల్ గాంధీ? When BRS was under rule in Telangana, while they are pulling the lands for Kaleshwaram, you have came to Sangareddy and you have conducted a meeting. You have came to Kaleshwaram. Then why didn't you have not questioned when Lagicharla booms have been lands have been pulled by Congress government here? Why you have not visited Hyderabad Central University when they are pulling the lands of Hyderabad Central University? Why your ideology differs from state to state? Why your ideology differs from person to person? The ideology is a life of a person, just like a life for a party. When you have lost the ideology, you have lost the identity. When your identity is the last, your ideology last, you have to wander from party to party's house for alliance, for asking seats. Now you went to Jharkhand to JMM. You are going to Maharashtra for Shiva Sena and other parties who are different from NCP. Tomorrow you may travel with BRS here or CPS, CPM. Already you are traveling. Everywhere you are traveling with RJD in Bihar. You are traveling with Samajwadi Party in Uttar Pradesh. Because you have lost your identity, you have lost your ideology. Because you are encouraging, being in power is more important for you. MP seats are more important for you than the ethics, morals and ideology. You have to make a speech on Bangar Lakshmani issue, why he was caught on camera, why Congress party has struggled against that issue, while a BJP president was caught red-handed by taking the bribe. When Bangar Lakshman, the BJP former president, late Bangar Lakshman, he is a criminal while for taking the bribe, then what is Mr. Revant Reddy? What is Mr. Revant Reddy? Okay. What is Mr. Revant Reddy? Mr. Revant Reddy, what will you say to those who say that? This is to Congress Party High Command. This is to Rahul Gandhi. This is to Priyanka Gandhi. This is for the K. Venugopal. This I am showing this clipping only for you, exclusive. ఇది రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మాత్రమే ఈ క్లిప్పింగ్స్ పెడుతున్నా చూడండి. And you are a political mercenary and you don't have a core political ideology. Allegiance किसके साथ? idea నీకు ఐడియాలజీ లేదు, నీకు దయా దాక్షణ లేకుండా నువ్వు రాజకీయాలు పార్టీలు మారుతావని చెప్పి ఆమె అడిగింది. मेरा आइडियोलॉजी सीधा सादा आइडियोलॉजी, गरीब लोगों को मदद करना, किसानों को मदद करना, पार्टी बदलता है। युवाओं को पार्टी क्या इट्स अ फैसिलिटी. आप अगर यू आर IT పార్టీ బదల్నా ఇస్ ఎ ఫెసిలిటీ. expert, you are working with Infosys or Microsoft, what is the big deal in between? వాట్ ఈస్ ద బిగ్ డీల్? ఓకే, కాంగ్రెస్ పార్టీ విచ్ బిగ్ డీల్ వీ హావ్ గివెన్? Microsoft or Infosys, your ultimate goal is you have to Congress party, he is Microsoft of Infosys. Rahul Gandhi has to answer. invent something, you wanted to serve something. So it is like that. जब विपक्ष में थे, जब ये समझ रहे थे, तब मोदी जी हमारे खिलाफ कोई भी खड़ा नहीं करना है, खड़ा नहीं होना है, राहुल जी या कांग्रेस पार्टी नहीं रहना है. क्यों नहीं? हम खड़ा होकर दिखाएंगे, हम राहुल जी के साथ खड़ा होकर हम लड़ेंगे. तो ये आइडियोलॉजी ऑल्सो एन वन थिंग
गरीब के लिए कुछ काम करना. You are left, you are right, or otherwise you are communist, you are communalist. This is something different from. So there is no difference between a communist and communalist. So he is ready to follow to communist or anything, any ideology. He don't have respect to Congress party. He don't have commitment to Congress party. He don't have accountability for the Congress government and also for the people. He is working for the welfare. He is telling for the poor people. He changes his ideology. He changes the party for the welfare of Anmula Revanth Reddy, for the Revanth Reddy, to the Revanth Reddy, for the Revanth Reddy. Only for the welfare of Revanth Reddy and for his family. Now that like that they have distributed the departments. His brothers and his family members are distributed, and how they are looting, everybody can see. So this is not for the poor party. పేద ప్రజల కోసం కానే కాదు. ఐడియాలజీ మారిన పార్టీలు మారిన నేను పేదల కోసం సాయం చేయడానికి అదే నా లక్ష్యం, వాళ్ళ కోసం అదే నా గురి అని చెప్తుండు. గురి పేదల పక్షం కాదు. ఇది ఇంటర్వ్యూలో ఉన్నారు కాబట్టి పేదల పక్షం అంటున్నారు, కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి కోసమే, ఆయన కోసము, ఆయన కుటుంబం కోసము, ఆయన స్వార్థం కోసము ఈరోజు ఐడియాలజీ మారుస్తాడు, పార్టీలు మారుస్తారు. దేని కూడా డిఫరెన్స్ లేదు. ఈరోజు పేదలకి ఇయనికి రూపాయి లేదు అని చెప్తాడు. నన్ను కోస్టా రూపాయి వెళ్ళది అంటాడు. మరి నిన్న దినాన 6,000 కోట్ల రూపాయల బాండ్లు అమ్మిండ్రు ఆర్బీఐ బ్యాంక్. మీరు అది చూడండి, ఆర్బీఐ బ్యాంక్. నేను ఇప్పుడు అందులో పోతలేను, కానీ 2వ తారీఖున నిన్న దినాన 1,500 కోట్లు, 1,500 కోట్లు, 1,500 కోట్లు, 1,500 కోట్లది. దాదాపు 30 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు 20 సంవత్సరాల చొప్పున 4 సెక్యూరిటీ బాండ్స్, 6,000 కోట్ల సెక్యూరిటీ బాండ్లు నిన్న ఆర్బీఐ ఆక్షన్ చేసింది. దట్ ఈస్ ద ఐడియాలజీ. అది ఆయన స్వార్థం కోసం. ఇక ఇవన్నీ పట్టుకొని ఎక్కడికి పోయింది. ఈరోజు కేసీ వేణుగోపాల్ ఎక్కడికి పిలిచింది నన్ను? కేసీ వేణుగోపాల్ ఎక్కడికి? ఇయర్ ఒరిజినల్ కోర్. Why K.C. Venugopal as showing favor to Mr. Revanth Reddy? Why he has invited K.C. Venugopal MP Merit Awards 2021 on 31st August, chief guest Mr. Revanth Reddy, and 31st was the program in Kerala where Revanth Reddy has travelled to Kerala in a private flight. Revanth Reddy flight on to Kerala in a private flight. Why he took private flight when the Telangana is facing such a economy problem, financial problem, then it's a fiscal problem? Why did he travel in a special flight? Because there won't be any checkings in private flight, and he can go out easily as a chief minister. And I don't know what luggages he carried to Kerala. ఇది 31వ తారీఖు, ఆగస్టు 31వ తారీఖు కేసీ వేణుగోపాల్ ఎంపీ మెరిట్ అవార్డ్స్కు చీఫ్ గెస్ట్గా తెలంగాణ ముఖ్యమంత్రిని పిలిచిండ్రు. కానీ బట్ హీ డి నాట్ కాల్ సిద్ధరామయ్య ఆఫ్ కర్ణాటక చీఫ్ మినిస్టర్. వై ఓన్లీ రేవంత్ రెడ్డి ఇన్వైటెడ్? ఎందుకు రేవంత్ రెడ్డి మాత్రమే పిలిచిండ్రు? ఈయన ప్రైవేట్ జెట్ ఫ్లైట్లో పోయాడు. ఇది ఫ్లైట్ జెట్టే అనుకుంటా. ప్రైవేట్ జెట్ ఫ్లైట్లా జెట్టో బొట్టో నాకు తెలియదు. ప్రైవేట్ ఫ్లైట్లా కేరళకు పోయాడు. మరి అక్కడ కేరళకు ఈయన ప్రైవేట్ ఫ్లైట్లో ఎప్పుడు తెలంగాణ ఆర్థిక స్థితిగతులు భయంకరంగా ఉన్నప్పుడు ఆయన మరి అందులో ప్రైవేటు ఫ్లైట్లో పోయినప్పుడైతే పెద్ద చెకింగ్లు ఏమి ఉండేవి. ముఖ్యమంత్రి కాబట్టి ప్రత్యేకమైన సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి పెద్ద చెకింగ్లు కూడా ఏమి ఉండేవి. మరి ఆయన అక్కడ పెట్టెలు పట్టకపోయినా బ్యాగులు పట్టకపోయినా అది కూడా నాకు తెలియదు. అది మీరే కామెంట్ చేయండి. పెట్టెలు ఎలా వచ్చిందా? కేసీ వేణుగోపాల్ యూ హ్యావ్ టు ఆన్సర్ వెదర్ Revanth Reddy came to Kerala along with luggages, with bags or with suitcases. You have to answer what is the thing. So on 31st August, K.C. Venugopal, Revanth Reddy went to Kerala, and on the same day, here this letter is issued. Okay, on 1st 2021 September letter is issued. September 1, 2021 K.C. Venugopal have issued the letter. Yesterday it is removed from the AICC Twitter account. From Sandesh they have removed everywhere. ఎందుకు 31వ తారీఖు రోజు కేసీ వేణుగోపాల్ దగ్గరికి
కేసీ వేణుగోపాల్ దగ్గరికి చీఫ్ గెస్ట్గా పోతాడు. కేసీ వేణుగోపాల్ దగ్గరికి 31 ఆగస్టుకి చీఫ్ గెస్ట్గా పోతాడు. 1వ తారీఖు లెటర్ ఇష్యూ అవుతుంది. ఏమని? వీళ్ళిద్దరిని మేము అజారుద్దీన్ ఎం కోదండ రామ్ అనేటువంటి ఇద్దరిని మేము ఇది చేసినామని సెప్టెంబర్ 1కు మీనాక్షి నటరాజన్కు లెటర్ వేస్తారు. వాట్ ఈస్ ద కోర్ రీజన్ బిహైండ్ దిస్ వన్? What is the core? So that is why I have given my thumbnail that Congress sold ideology. So here, what is the vested interest of K.C. Venugopal? Even though so many drastic mistakes, not mistakes, it is willingly he have done so many mistakes, still you want to travel with Revanth Reddy, because I have showed the photo. He is the chief guest. He have inaugurated a book there. He have distributed the prizes there. K.C. Venugopal is the eyes and ears of Rahul Gandhi. I don't think without the knowledge of Rahul Gandhi all these things are happening. So whatever the K.C. Venugopal is signing means that is Rahul Gandhi is doing. Whatever the K.C. Venugopal following means that is direction by Rahul Gandhi. So Rahul Gandhi has to take responsibility for all these things. And I am not seeking the answer from Telangana Congress Party or Telangana government. It is the duty of the Congress Party, Congress High Command to give a brief explanation on this thing. If I read the comments about the Revanth Reddy statement down, you have to suicide, you have to hang yourself. Those are the comments coming in Instagram of our India Today's interview. This is the thing happening, and I am very, very sorry for making, and I bounded to make this video because I don't want to, as a Congress ideological man, suspended from the Congress Party, but still I will stand with the ideology of the Congress Party. That is the beauty of Congress Party. But the leaders of the Congress Party are selling the ideology of the Congress Party. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సస్పెండ్ అయినా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నా కాబట్టి ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంతోనే నేను ఉంటా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అంటే ఏంటంటే అది ఒక ఉగ్రవాది అయినా తీవ్రవాది అయినా ఇది చాలా గొప్పది కాబట్టి. దారి చూపే నాయకులు లేకుండా మేమే చేస్తాం మిత్రమా. మనం ఎన్నోసార్లు దీని గురించి మాట్లాడాం. దారి చూపించడానికి నాయకుల కంటే సిద్ధాంతాలు ముఖ్యం. సరైన సిద్ధాంతం ఉంటే మీ తరం నుండి మీకోసం నాయకులు పుట్టుకొస్తారు. సిద్ధాంతం లేని నాయకులే ఎప్పుడు అభిమానాన్ని సృష్టిస్తారో అది అభివృద్ధికి మార్గం చూపించడం. మేము తప్పు చేయలేదని నమ్ముతున్నాం. మేము కూడా ఈ సిద్ధాంతంతో ఉన్నాం కాబట్టి సిద్ధాంతంతో ఉంటే నాయకులను తయారు చేసే సిద్ధాంతం లేనోడు అభిమానం సృష్టించుకోవచ్చు. ఈరోజు రేవంత్ రెడ్డి సృష్టించినట్టుగా అభిమానం సృష్టించుకోవచ్చు, కానీ సిద్ధాంతం ఉన్నోడే నాయకులను సృష్టిస్తారు. ఆ నాయకులను సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. సిద్ధాంతం ఉన్న రోజు ఈరోజు సిద్ధాంతం మీరు కోల్పోయింది కాబట్టి రాష్ట్రాలలో నాయకత్వాన్ని కోల్పోతూ ఉన్నారు. ఆ నాయకత్వం కోల్పోతూ ఈరోజు వేరే పార్టీ వల్ల ఏమైనా సీట్లు ఇస్తే అడుక్కునే స్థాయికి దీన స్థాయికి ఈరోజు మీరు దిగజారారు. ఎందుకంటే ఆ సిద్ధాంతాన్ని కోల్పోయింది కాబట్టి. మేము ఆ సిద్ధాంతాన్ని కోల్పోలేదు. ఈరోజు కామరాజు నాడర్ గారు ఏ సిద్ధాంతంలో ఉన్నారో అదే సిద్ధాంతంతో మేము అదే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతోని కాంగ్రెస్ పార్టీకి సస్పెండ్ అయినా మేము ఉన్నాం. ఎందుకంటే పవర్ మాకు ఇంపార్టెంట్ కాదు, సిద్ధాంతం మాకు ఇంపార్టెంట్. అది మా ప్రాణం, మా ఊపిరి, మా ధ్యాస, మా ధ్యానం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.